మీరు ఓట్లేయండి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. అయితే మేము మీ ద్వారా ఓటాడుతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, అలాగే యువత ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పారమ్మా ఒక్కసారి మీరు ఆలోచించండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అది చేసిన తర్వాతనే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పాడు. మరి మీకు తెలుసు ఈ రోజు మద్యపాన నిషేధం ఏ స్థాయిలో ఉందో. మరి మనందరం కూడా రేపు ఎలక్షన్ ఆడటానికి ఓట్లు ఆడటానికి వస్తే మీరు అదే నిలదీయాల్సిన అవసరం ఉంది. బాబు ఇట్లా మద్యపాన నిషేధం అన్నావు, చేసే ఓట్లు అడుగుతానన్నావు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ అడుగుతున్నావు ఓట్లు? మద్యపాన నిషేధం కాదు, మద్యం ఏర్లీ పడతా ఉంది. నీ జే బ్రాండ్ తోటి ఎంతమంది ప్రాణాల ఆరోగ్యం పోతా ఉన్నాయి, ఇదేంటో చెప్పి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఆయన చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయలేదు. 99% అమలు చేశారంటే ఒకటే చెప్తా ఉన్నా, మీకు పాయింట్ వైజ్ గా, నవరత్నాల వైజ్ గా, పాదయాత్రలో ఇచ్చిన హామీల వైజ్ గా, ఎలక్షన్లలో చెప్పిన హామీల వైజ్ గా, ఎక్కడ ఎనీ ప్లేస్ ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏ హామీ పూర్తిగా అమలు చేసావో చెప్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మేమైతే కూడా చేస్తున్నాం, నువ్వు 99% అమలు చేశానంటున్నాం. మేమైతే మీకు డేటా ఇస్తున్నాం, 85% హామీలు మీరు ఫెయిల్ అయ్యారు, మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు విశాఖపట్నం మన లోకేష్ బాబు గారికి ఈరోజు 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీని తర్వాత గాజువాక, మళ్ళీ అనకాపల్లి, చోడవరం. ఎక్కువ సమయం కూడా మనకి లేదు ఇక్కడ, అందుకని ఒక్క 2 నిమిషాలు మీకు బ్రీఫ్ గా చెప్పి ముగిస్తాను. విశాఖపట్నం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ డెస్టినీ. అంటే ఎవరైనా దేశంలో ఒక రిటైర్డ్ పీపుల్ గానీ లేదు ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకుంటారంటే విశాఖపట్నం వస్తారు. అటువంటి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19లో హుదూద్ లాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగితే 10 రోజుల్లో స్వయంగా ఆయన ఇక్కడే ఉండి విశాఖపట్నంలో పూర్తిగా కరెంటు దగ్గర నుంచి, వాటర్ సప్లై దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయి ఒక సాధారణ పరిస్థితి వచ్చేదాకా కూడా ఇక్కడే ఉండి పరిపాలన అంటే ఏంటో మనకి చూపించారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు 2019 నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉన్నాం. ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక ఉక్కు నగరం, ఇన్ని రకాలుగా ఉన్న ఈ విశాఖ నగరం ఈ రోజు ఒక క్రైమ్ క్యాపిటల్ గా అయింది. ఎందుకు నేను క్రైమ్ క్యాపిటల్ గా అయిందంటే ఒకటే మీకు తెలుసు, గతంలో ఏదైనా కిడ్నాప్లు లేకపోతే ఇంకోటంటే ఎవరినో వ్యాపారస్తుల్లో లేకపోతే చిన్న చిన్న వాళ్ళలో అటువంటి జరిగేది. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ, ఈ విశాఖపట్నం ఎంపీ వాళ్ళ భార్య, అలాగే వాళ్ళ పిల్లలు, అంతేకాక వాళ్ళకి మిత్రులుగా ఉన్న వ్యక్తిని కూడా ఎక్కడో ఊరు బయట శివార్లో కాదు, నగరం నడిబొడ్డున వాళ్ళ ఇంట్లోనే 48 గంటల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి. కనీసం అంత సీరియస్ ఇన్సిడెంట్ అయితే దాని మీద డీజీని పిలిచో, లేకపోతే హోమ్ మినిస్టర్ పిలిచో, లేకపోతే హోమ్ సెక్రటరీ పిలిచో ఒక్క రివ్యూ కూడా